అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడిని చూసి భయపడే రోజులు పోయాయి. చంద్రబాబు నాయుడు మీద రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి, హామీలు నమ్మి అధికారం ఇచ్చారు. ఈ హామీలేవి కూడా ఈరోజు అమలు కావటం లేదు. పైగా అక్రమ కేసులతో మమ్మల్ని వేధిస్తున్నారు. కానీ ఆ వేధింపులకి వైసీపీ నాయకులు ఎవరూ కూడా భయపడరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. పైగా ఓ మాట అన్నారు, నేను ప్రజలకి నెత్తి నోరు పూడ్చుకొని చెప్పా, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మోసపూరిత హామీలు ఇస్తున్నాడు, మోసపోకుండా అని చెప్పాను. కానీ ప్రజలు మోసాన్నే నమ్మారు, అధికారం ఇచ్చారు, ఇలా మోసపోయి ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. సరే, దీంట్లో నిజమేంతో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి భయం నుంచి స్టార్ట్ చేద్దాం. నిజానికి ఈరోజు అద్దంకి వైసీపీ నాయకుల సమావేశంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక అసెంబ్లీ స్థానం యొక్క నాయకులతోటి కార్యకర్తలతోని భేటీ అయ్యారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారే అంతా చూసుకునేవాళ్ళు. సకలానికి ఆయనే సకలాధిపతి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ప్రభుత్వం ఆయనే, పార్టీని కూడా ఆయనే. ప్రభుత్వంలో కొన్ని శాఖల రివ్యూలు సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేసేవాళ్ళు. పార్టీలో నాయకులతోటి కార్యకర్తలతోటి సమావేశాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే నిర్వహించేవాళ్ళు. అసలు కార్యకర్తల దాకా వచ్చేది కదా వ్యవహారం. కేవలం నాయకులతో మాట్లాడేవాళ్ళు. ఆ మాట్లాడేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకుండా ఆయన్ని పక్కన పెట్టేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే వైసీపీ నియోజకవర్గ నాయకులతోటి కార్యకర్తలతోని భేటీ అవుతున్నారంటే కారణం చంద్రబాబు నాయుడు మీద భయం కాదా? భయం లేకపోతే ఒకప్పుడు లేక ప్యాలెస్లో కూర్చోవచ్చు కదా. ఒకప్పుడు లాగానే బయటికి రాకుండా, నాయకులు కనపడకుండా, కార్యకర్తలు కనపడకుండా చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని ఒక 3-4 అంచెల సెక్యూరిటీ పెట్టుకొని కూర్చోవచ్చు కదా. అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి వదిలేయచ్చు కదా. ఇవాళ నాయకుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే కారణం ఖచ్చితంగా భయం. అవునా కాదా? చాలా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నాయకులతో ఇంటరాక్ట్ కావడం చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ అనుబంధ సంఘాల విభాగాలతో కూడా సమావేశం అవుతున్నారు. అసలు ఒక పార్టీ అంటే ఇలా మీటింగులు ఉంటాయి. ఈ మీటింగులో నాయకుడిగా నేను పాల్గొనాలి, మిగతా వాళ్ళతో కలిసి ఒక విషయాల మీద చర్చించాలనేది ఒక ఫండమెంటల్ థియరీని ఇవాళ కొంత నమ్ముతున్నారు. ఇవాళ కూడా పులిపెచ్చుడుగా కాదు. ఇప్పుడు పార్టీ నియోజకవర్గ సమీక్షా సమావేశం అంటే ఆ నాయకుల్ని మాట్లాడించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని, అక్కడ పార్టీ పరిస్థితి తెలుసుకొని, వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది లేదండి. ఈయనేదో చెప్పాలనుకుంటే చెప్పేస్తాడంతే. ఈయనకున్న రిపోర్ట్ ప్రకారం మాట్లాడేస్తాడంతే. అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడించి అక్కడ చెప్పే వాళ్ళది వింటాం కాదు, అక్కడ చెప్పేది వింటాం కాదు, ఈయన చెప్పేది వాళ్ళు వినిపోవాలి అంతే. సరే, ఈ మాత్రమైనా కనీసం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు కాబట్టి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడిని ఓడించాలంటే ఈ నాయకులతో కార్యకర్తలతో రిలేషన్ అవసరం కాబట్టి తప్పక మన సొప్పక ఇలా ఒక భయంతో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాడు. సరే, ఇది ఒకటి. అవునా కాదా మీరే కామెంట్ చేయండి. రెండోది, జనం తప్పు చేశారు అంటారేంటి? అంటే జనం అంట అబద్ధపు హామీలకు లొంగారట, మోసపూరిత హామీలకు లొంగారట. అంటే ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి తప్పులు ఏమీ లేవు, జనం మోసపోయారు అంతే. జనానికి నెత్తి నోరు మొత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట, హామీలు నమ్మకండి, మోసపోకండి అని చెప్పారట. కానీ జనం మోసాన్నే నమ్మారట. ఆ మోసాన్ని నమ్మి ఇవాళ పడుతున్నారట. ఉన్న ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారట, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద. ఏమండి, ఎంతసేపటికి జనాన్ని తప్పు పట్టడం కాకుండా జగన్మోహన్ రెడ్డి తన తప్పులు తెలుసుకోవాలి కదా. జనాన్ని తప్పు పడితే జనం ఎవరంటే ఓట్లేసేది? అసలు మన తప్పులు మనం తెలుసుకొని జనం ఎందుకు మనకు దూరం అయ్యారు, ఎందుకు ఓటమి పాలయ్యామో, 2019 ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు మొన్న ఎన్నికల్లో 11 సీట్లు ఎందుకు ఇచ్చారు, తప్పు ఎక్కడ జరిగింది, మనలో ఉన్న లోపాలేంటి, ఇది కదా తెలుసుకొని మాట్లాడాల్సింది. జనాన్ని తప్పు పడితే ఆ జనం మళ్ళీ ఎందుకు అధికారం ఇస్తారు? తప్పంతా జనాన్ని అంటాడండి. నాకు తెలిసి ఈ దేశంలో తప్పంతా జనాలదే, నేను అంతా మంచే చేశాను,
జనాలు తప్పు చేశారు, మళ్ళీ జనమే తమ తప్పుకు ప్రాశ్చాత్తాపం నాకు అధికారం ఇస్తాడు అని భావించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో. ఇలా అనుకుంటే, ఇలా వ్యవహరిస్తే ఎప్పటికీ అధికారం రాదు. ఆయన జనాలతో ఈగో ఏంటి అసలు? ఇప్పుడు తప్పు ఒప్పుకోవడానికి, తప్పు ఏదైనా చేశానని ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈగో అడ్డొస్తుందా? అహం అడ్డొస్తుందా? జనాల దగ్గర ఈగోకి పోకూడదు, జనాల దగ్గర అహానికి పోకూడదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, జనానికి ప్రేమగా ఉండాలి, ప్రేమగా కనిపించాలి. జనానికి దగ్గర కావాలనుకుంటే నాయకుడు ఉండాల్సిన తీరిది. నా మైండ్ సెట్లో నేనే ఉంటాను, నేను నా తీరులో ఉంటాను, నా దగ్గరికే జనం రావాలి అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పదే. ఒకప్పుడంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి సింపతి ఉంది. ఆ సింపతి వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పైగా జనంలో ఎక్కువ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి. పాదయాత్ర, అంతకుముందు ఓదార్పు యాత్ర 14 ఎన్నికల కంటే ముందు. సో జనంతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యాడు కాబట్టి జగన్ చెప్పిందని జనం రిసీవ్ చేసుకున్నారు. కానీ అధికారం వచ్చిన తర్వాత జనానికి జగన్ దూరం అయ్యాడు. జగన్కి జనానికి ఉన్నటువంటి కనెక్టివిటీ దెబ్బతింది, హార్ట్ బాండింగ్ దెబ్బతింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి నెలకొల్పుకోవాలి. సరే, నెలకొల్పుకోవడం కోసం పాదయాత్ర చేస్తా అన్నాడు, మంచిదే. ఇప్పుడు నాయకులతో మీటింగ్స్ పెట్టుకుంటున్నాడు, అది మంచిదే. కానీ జనాన్ని తప్పుపట్టేటువంటి నేచర్ని మార్చుకోవాలి. ఇప్పుడు జనంలోకి వెళ్తానన్న దాన్ని మంచిదే అంటాం, మంచిని మంచి అందాం, చెడుని చెడే అందాం. జనంలోకి వెళ్తాను, జనంతో కలుస్తాను, జనంతో మాట్లాడతాను, జనంతో ఇంటరాక్ట్ అవుతాను, అంతవరకు ఓకే. పైగా జనాన్ని అర్థం చేసుకోవాలి, జనం చెప్పేది వినాలి, జనానికి తగ్గట్టు తాను మార్చుకోగలిగారు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప నేను ఇలాగే ఉంటాను, నాకు తగ్గట్టు మీరు మారండి అంటే జనం ఎప్పటికీ అధికారం ఇవ్వరు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే పదే పదే చేస్తున్నాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.